హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి డెడ్లియెస్ట్ డ్రోన్ అటాక్ ఏదైతే ఉందో దాంట్లో న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు, తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ చనిపోయారు. అండ్ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు అక్కడ ధ్వంసం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అటాక్ జరిగిన తర్వాత ఈవియన్లో ఇరాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఇలా కానీ కంటిన్యూ అవ్వగలిగితే మూడో ప్రపంచ యుద్ధం జరిగే సూచనలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడితో ఈ పరిస్థితిని, ఈ పర్టికులర్ అగ్రెషన్ని ఆపకపోతే మాత్రం ఇరాన్ దీన్ని చూస్తూ ఊరుకోదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఇరాన్ ఫ్యూచర్లో చేయబోయేటువంటి అటాక్స్ ఎలా ఉండబోతున్నాయంటే, డెఫినెట్గా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మెథడ్ ఆఫ్ అటాక్స్ పరంగా చూసుకున్నట్లయితే డ్రోన్ అటాక్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది, తర్వాత సైబర్ అటాక్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది, తర్వాత ఇరాన్ ప్రాక్సీస్గా ఉన్నటువంటి ఏజెన్సీ టెర్రర్ గ్రూప్స్ అనబడేవి, లేకపోతే ఇరాన్కి ప్రాక్సీగా పనిచేస్తున్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, హెజ్బొల్లా లెబనాన్లో పనిచేస్తుంది. లెబనాన్ నుంచి డెఫినెట్గా డైరెక్ట్గా ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక ప్రాక్సీ గ్రూప్ ఆఫ్ ఇరాన్ వచ్చేసి హౌతీ రెబల్స్ ఉన్నారు. వీళ్ళు యెమెన్లో ఉంటారు. యెమెన్ నుంచి ఇజ్రాయెల్కి అనుగుణంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇరాన్కి అనుకూలంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. తర్వాత షియా మిలిటెంట్స్ ఆఫ్ ఇరాక్ ఉన్నారు. వీళ్ళను కూడా పెంచి పోషిస్తుంది ఇరానే ఇక్కడ. తర్వాత పాలస్తీనా గ్రూప్ ఏదైతే ఉందో, పాలస్తీనా గాజా యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్లో ఉంటుంది ఈ గ్రూప్. వీళ్ళు కూడా డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీదకి అనుక్షణం యుద్ధ వాతావరణంలో ఉండేదానికి ఇష్టపడేటువంటి గ్రూప్స్. ఈ 4 గ్రూప్స్ కూడా ఖచ్చితంగా ఇరాన్కి ప్రాక్సీ గ్రూప్స్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఈ పర్టికులర్ టెన్షన్స్ జరిగేదానికి కూడా రీజన్ ఏంటంటే, ఒక పక్క ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీదకి డ్రోన్స్ని, మిజైల్స్ని పంపి ఇజ్రాయెల్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందనేది ఇజ్రాయెలీ వర్షన్. సెకండ్ వర్షన్ ఏంటంటే, ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఆఫ్ ఇరాన్ ఏవైతే ఉన్నాయో, హెజ్బొల్లా అవనివ్వండి, హౌతీస్ అవనివ్వండి, షియాస్ అవనివ్వండి, లేకపోతే పాలస్తీనియన్ గ్రూప్ అవనివ్వండి, ఈ గ్రూప్స్ అన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా ఇరాన్ చెప్పినట్టు నడుచుకునేటువంటి గ్రూప్స్. కాబట్టి వీటన్నిటి వల్ల ఇజ్రాయెల్కి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా గత 1.5 year ago ఏదైతే ఇజ్రాయలీస్ మీద దాడి జరిగిందో, ఆ దాడి పాలస్తీనా సైడ్ నుంచి, ఆ దాడి తర్వాత ఈ దాడిని ఇక్కడతో ఆపకుండా ఉంటే, ఇక్కడ నుంచి ఇరాన్ని మనం న్యూట్రలైజ్ చేయకుండా, ఇరాన్ని కౌంటర్ చేయకుండా ఉంటే, ఇలాంటి దాడులు ఇజ్రాయెల్ మీద పెద్ద మొత్తంలో జరిగేదానికి ఆస్కారం ఉందనేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఇజ్రాయెలీ ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఒక పక్క హమాస్ మీదకి దాడి చేశారు. హమాస్ని న్యూట్రలైజ్ చేసి హమాస్లో కీ లీడర్స్ని చంపేసే ప్రయత్నం చేశారు. తర్వాత హమాస్కి మద్దతుగా ఉండేటువంటి హెజ్బొల్లా ఏదైతే ఉందో, లెబనాన్లో ఉండేటువంటి గ్రూప్, ఇది ప్రాక్సీ గ్రూప్ ఆఫ్ ఇరాన్. సో వీళ్ళని కూడా చాలా పెద్ద మొత్తంలో హెజ్బొల్లాకు సంబంధించినటువంటి కీ లీడర్స్ని కూడా అటాక్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో ఇజ్రాయెలీ ఆర్మీ న్యూట్రలైజ్ చేయగలిగింది. ఇప్పుడు హెజ్బొల్లా కొంచెం వీకెన్గా కనిపిస్తున్నా, వాళ్ళు ఇరాన్ ఇచ్చేటువంటి సపోర్ట్తో వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్ట్రెంత్ని రీగెయిన్ చేసుకొని ఇజ్రాయెల్ మీదకి ఏ క్షణంలో ఉన్న యుద్ధానికి వెళ్ళేదానికి వాళ్ళు హెజ్బొల్లా గ్రూప్ రెడీ ఉంది. అండ్ హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, యెమెన్లో ఉండేవాళ్ళు, వీళ్ళు చాలా డైరెక్ట్గానే అనౌన్స్ చేశారు, ఇరాన్కి అనుకూలంగా ఎలాంటి డెసిషన్ తీసుకొని మేము ముందుకెళ్ళి ఫైట్ చేసేదానికి అగెన్స్ట్ ఎనీ కంట్రీ మేము రెడీగా ఉన్నామనేసి యెమెన్ నుంచి యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబల్స్ నుంచి వస్తున్నటువంటి వర్షన్. అండ్ పాలస్తీనియన్ గ్రూప్ ఏదైతే ఉందో, వాళ్ళు డెఫినెట్గా పాలస్తీనియన్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ హమాస్ ఇద్దరు కూడా వాళ్ళు డెఫినెట్గా ఇజ్రాయెల్ మీదకి ఎలాంటి చర్య కన్నా ముందుకెళ్ళేదానికి వాళ్ళు వెనకాడేదానికి ఆస్కారం లేదు. అయితే ఇక్కడ ఇరాన్ చూజ్ చేసుకున్నటువంటి ఫర్దర్ ఫ్యూచర్ అటాకింగ్స్లో ఉండేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్, సైబర్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్సీస్ని ఉపయోగించడం, తర్వాత మిలిటరీతో డైరెక్ట్ అటాక్ చేయడం, తర్వాత మిసైల్ అటాక్ చేయడం, ఇవన్నీ కూడా ఇరాన్ మిలిటరీ మీద, లేకపోతే ఇజ్రాయెల్ మీద ఫర్దర్గా చేయబోయేటువంటి అటాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అన్ని పాజిబిలిటీస్ని టేబుల్ మీద పెట్టుకొని రెడీగా ఉంది. ఫర్దర్ ఎస్కలేషన్ ఏం జరిగినా కానీ ఇరానియన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్కి మాత్రం తగున్న బుద్ధి చెప్పేదానికి మేము ఎట్టి పరిస్థితిలో బ్యాక్ స్టెప్ వేయబోము. ఇజ్రాయెల్ మాత్రం మా దగ్గర నుంచి ఈ పర్టికులర్ దాడికి రిటాలియేషన్ మాత్రం డెఫినెట్గా ఫేస్ చేసేదానికి రెడీగా ఉండాలనేసి ఇరాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్. కానీ ఇజ్రాయెల్ కూడా ఎక్కడ వెనక తగ్గే పని చేయట్లేదు. ఇంకో పక్క ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఫర్దర్గా జరగబోయేటువంటి దాడులు ఇరాన్ అసలు కూడా ఊహించేదానికి లేకుండా దాడులు జరగబోతుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ కానీ చేదాటిపోతే ఇరాన్ కొంచెం అగ్రెసివ్గా ఈ వార్ ఫ్రంట్లోకి ముందుకు వెళ్ళగలిగితే
ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా తర్వాత మిడిల్ ఈస్ట్లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్స్టెబిలిటీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది ఒకటి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా దగ్గరగా ప్రపంచానికి 20% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ పాసేజ్ జరుగుతుంది. సో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్యాప్చర్ చేసి దాన్ని నిర్బంధం చేసేదానికి ఇరానియన్ నేవీ అయితే ప్లాన్ చేస్తూ ఉంది. ఇరానియన్ నేవీ కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేయగలిగితే అక్కడ నుంచి స్మూత్ ప్యాసేజ్ ఆఫ్ ఆయిల్ ట్యాంకర్స్తో వస్తున్నటువంటి షిప్పుల్ని అక్కడ ఆపు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయి ఇప్పటికే ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్ చేసిందో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉండేటువంటి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఫర్దర్గా ఆయిల్ అక్కడ నుంచి క్రూడ్ సప్లై ఆగిపోతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ జస్ట్ విత్ ఇన్ 1 డేలోనే 10% ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ అయితే ప్రైసెస్ అయితే పెరిగిపోయినాయి. ఒక పక్క ఇరాన్ అన్ని రకాలుగా ప్రాక్సీస్ని వాడటం, డ్రోన్ అటాక్స్, మిసైల్ అటాక్స్, సైబర్ అటాక్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇజ్రాయెల్ నోరు మూపించాలంటే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఒక పక్క మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉంది. మిడిల్ ఈస్ట్ నుంచి జరిగేటువంటి ట్రేడ్ మొత్తాన్ని బ్లాక్ చేయాలనేసి ఇంకొక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ ఏవైతే కంట్రీస్ అవుతున్నాయో ఆ కంట్రీస్కి క్రూడ్ ఆయిల్ సప్లై అందకుండా ఆ కంట్రీస్ మీద ఒత్తిడి తీసుకురావాలనేది ఇరాన్ యొక్క ప్లాన్. సో ఈ ప్లాన్ని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా ఎనర్జీ క్రైసిస్, మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. కానీ దీన్ని ఇరాన్ ఇమ్మీడియట్గా టేకప్ చేస్తుందా లేకపోతే ఇజ్రాయెల్ నుంచి ఫర్దర్గా వచ్చేటువంటి రియాక్షన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తానే చూడాలా. బట్ ఇరాన్ నెక్స్ట్ మూవ్స్ మాత్రం చాలా క్లియర్గా మిలిటరీ మూవ్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎకానమిక్ మూవ్మెంట్ ఉంది, తర్వాత డిజిటల్ ఇన్ ద సెన్స్ సైబర్ అటాక్స్ చాలా పెద్ద మొత్తంలో చేసేదానికి ఇరాన్ అయితే ప్లాన్ చేసుకుని ఉంది. దీనికి ఇరాన్ ప్రాక్సీలను ఉపయోగించి లేకపోతే ఈ మిలిటరీ, ఎకానమీ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ దాడికి ఇరాన్ కానీ రెడీ అవ్వగలిగితే దీన్ని తట్టుకొని నిలబడేదానికి ఇజ్రాయెల్ దగ్గర మిలిటరీ పరంగా ఇజ్రాయెల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ మూడు ఈ మిలిటరీ, ఎకానమీ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ అటాక్స్తో పాటు ఏదైతే ఇరాన్కి అనుకూలంగా ఉండేటువంటి ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ ఎవరైతే ఉన్నారో హెజ్బొల్లా, హౌతీస్, తర్వాత షియా మిలిటెంట్స్ ఆఫ్ ఇరాక్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీనియన్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ హమాస్, వీళ్ళందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఇజ్రాయెల్ మీదకి ఒకేసారిగా దాడి చేయగలిగితే మాత్రం ఇజ్రాయెల్కి అయితే ఈ పర్టికులర్ వార్ అగెనెస్ట్ ఇరాన్ అయితే విన్ అయ్యేదానికి అంత అయితే ఆస్కారం అయితే లేదు. ఈ మీన్ వైల్ ప్రపంచ దేశాలు అమెరికా అవనివ్వండి, లేకపోతే రష్యా అవనివ్వండి, లేకపోతే ఇండియా కూడా మాట్లాడింది, 2 దేశాలు రిస్ట్రెయిన్ని పాటించండి, ఈ ఫర్దర్గా ఇక్కడ నుంచి ఎస్కలేషన్ పెంచొద్దని ప్రపంచంలో దేశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఇరాన్ వెనక తగ్గుద్దా లేకపోతే ఇజ్రాయెల్ వెనక తగ్గుద్దా లేకపోతే 2 దేశాల మధ్య ఏదైనా అగ్రిమెంట్ కుదురుద్దా లేదో ఇప్పటికైతే ఒక సూచనలు అయితే కనపడట్లేదు. బట్ ఇరాన్ చేసిన గత 2023 నుంచి ఇరాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ మీద దగ్గరగా 300 డ్రోన్స్ యాజ్ వెల్ యాజ్ మిసైల్స్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో విధి లేని పరిస్థితుల్లో మేము ఇప్పుడు వచ్చి అటాక్ చేసేదానికి ముందుకు వచ్చామనేసి ఇజ్రాయెలీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఇజ్రాయెల్ చేసిన అటాక్కి రిటాలియేషన్ ఉంటుందని ఇరాన్ చెప్తా ఉంది. ఈ క్రమంలో ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఇరాన్ ఏ స్టెప్ తీసుకుంటుంది, ఇజ్రాయెల్ ఏ స్టెప్ తీసుకుంటుంది, ఇరాన్ తీసుకునే స్టెప్స్ వల్ల ఎనర్జీ క్రైసిస్ ఎరేజ్ అవుతుందా ప్రపంచ దేశాలకి, మరీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ మీద డిపెండెంట్గా ఉన్న కంట్రీస్కి, అండ్ మిడిల్ ఈస్ట్లో ఎకానమీ ఏదైతే క్రూడ్ ఆయిల్ మీద మేజర్లీ డిపెండ్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. అండ్ ఓవరాల్గా ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీస్ మాత్రం 100% ఇరాన్కి అనుకూలంగా పనిచేసి, ఇరాన్కి ఫేవర్గా పనిచేసి, ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకునేదానికి ఎవ్రీ ప్రాక్సీ గ్రూప్ ఆఫ్ ఇరాన్ ఏవైతే ఉన్నాయో రైట్ ఫ్రమ్ హెజ్బొల్లా టు పాలస్తీనియన్ గ్రూప్ అందరూ కూడా ఇరాన్కి అనుకూలంగా పనిచేయడానికి వాళ్ళ విల్లింగ్నెస్ అయితే ఇప్పటికీ ఎక్స్ప్రెస్ చేసి ఉన్నారు. బట్ చూడాలి ఇక్కడ నుంచి ఈ ఫర్దర్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని ఏ డైరెక్షన్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం 2 దేశాలకు చేస్తాయనేది మాత్రం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.